తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహన సేవలో పాల్గొంటే సూర్యుని ఆశీస్సులు దొరికినట్లే అని భక్తులు నమ్ముతారు. ఇక దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా 7వ రోజు ప్రత్యేకంగా స్వామివారు అయితే సూర్యప్రభ వాహనం మీద అయితే భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ సూర్యప్రభ వాహనం విశిష్టత ఏంటి అంటే ఆ సూర్యుడిలో ఉన్నటువంటి తేజస్సు కాంతి అంతా కూడా ప్రత్యేకంగా భక్తులందరికీ అనుగ్రహించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో స్వామివారు ఈ బంగారు రథం మీద ఊరేగడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ వాహనం సూర్యదేవుని శక్తిని వెలుగుని సూచిస్తుంది. ఇక అలాగే జ్ఞానోదయం, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. ఈ వాహన ఊరేగింపుతో భక్తులు స్వామివారిని దర్శించి ఆశీస్సులు పొందుతారు అనేది ప్రతీక. ఇక మొత్తానికి చూసుకుంటే సూర్యుడు జీవశక్తికి మూలం కాబట్టి అలాగే ఈ వాహనం సూర్యుని తేజస్సును శక్తిని కూడా సూచిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ వాహనం జ్ఞానాన్ని ప్రసాదిస్తూ అజ్ఞానాన్ని తొలగించి భక్తులకు ఆరోగ్యం, ఆయురారోగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇక బ్రహ్మోత్సవాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా 7వ రోజున అయితే ఈ స్వామివారు సూర్యప్రభ వాహనం మీద అయితే భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు. ఈ సూర్యప్రభ వాహనం మీద ఊరేగుతున్నటువంటి స్వామిని దర్శించుకుంటే చాలు అందరికీ సకల సౌఖ్యాలు, ఆరోగ్యాలు కలుగుతాయి, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు స్వామి అని చెప్పి భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఇక అదేవిధంగా తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో అయితే 7వ రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం సప్తమి తిథి సూర్య భగవానుని ఆరాధనకు శ్రేష్టమైనది. మనం చూస్తూ ఉన్నాం స్వామివారు సూర్య భగవానుడు సూర్యప్రభ వాహనం మీద దర్శనమిస్తున్న వేళ భక్తులు అందరూ కూడా గోవింద గోవింద అన్న నామస్మరణలతో అయితే తిరుమల మాడ వీధులు అయితే ఆ గోవింద నామస్మరణలతో అయితే మారుమోగుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. మొత్తానికి సూర్యోదయ సమయాన అశ్వాయుజ సప్తమి తిథి ఉన్నందున శ్రీనివాసుడు సూర్యప్రభ వాహన సేవ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక మొత్తానికి ఈ సూర్యప్రభ వాహనం మీద స్వామివారు అయితే వజ్ర కవచం ధరించి ఉదయభానుని కిరణాలు ప్రసరిస్తుండగా తిరుమల మాడ వీధులలో ఊరేగుతూ సూర్యమండలం మధ్యనున్న నారాయణమూర్తిని నేనే అని భక్తులకు ప్రబోధించడమే ఈ వాహన సేవ పరమార్థం. మొత్తానికి చూసుకుంటే ఈ సూర్యప్రభ వాహనంపై ఉండే దేవదేవుని ప్రత్యక్షంగా దర్శించిన భక్త కోటికి రాజ్యాంగపరమైన అధికారాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. ఇక అలాగే సూర్యప్రభ వాహనాన్ని కనులారా వీక్షించిన వారికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఇక మొత్తానికి చూసుకుంటే ఈ సూర్యప్రభ వాహనం మీద అయితే స్వామివారు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సూర్యప్రభ వాహనం మీద శ్రీనివాసుడు వస్తున్న క్రమంలో అయితే భక్తులందరినీ మనం చూడొచ్చు. భక్తులందరూ కూడా గోవింద నామస్మరణలతో అయితే ఆ స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. సో సూర్యప్రభ వాహనం మీద స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు, జ్ఞానం సిద్ధిస్తాయి అనేది అయితే ప్రతీతి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నరసింహతో ప్రతిభ, ప్రైమ్ 9 న్యూస్.